బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడాలన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారం అంతిమ లక్ష్యమనే అంశంపై చర్చించారు నేతలు. రాష్ట్రంలో బీసీ నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం కొనసాగాలని పిలుపునిచ్చారు. నిర్మాణాత్మకంగా ముందుకు సాగితే బీసీలు రాజ్యాధికారాన్ని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. నాయకత్వం ఉంది, ఇప్పుడు సమయం వచ్చింది, తెగింపు కావాలి. మనకి ఇప్పుడు హాస్టల్ వచ్చినాయి, స్కాలర్షిప్లు వచ్చినాయంటే ధర్నాలు చేస్తే రిప్రజెంటేషన్ ఇస్తే పొగితే రాలేదు. మీరు పేపర్లు తీయండి, 2 సార్లు ఒకసారి సచివాలయం, ఒకసారి అసెంబ్లీని తుక్కు వరగొచ్చాడు. నేను 1878 రోజు లోకల్ పార్టీ రిజర్వేషన్ ఆ టైం నుంచి దసరా ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మన ఉద్యమం పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలనేది మన అక్షరాలు. అది సాధించే వరకు ఎవరన్నా రిజర్వము పోనివ్వము. ఇంకోటి మన ముందున్న తక్షణ కర్తవ్యం ఇప్పుడు అసెంబ్లీ లోకల్ బాడీ రిజర్వేషన్ ఉద్యమాన్ని చూసో గౌరవించో రెస్పాన్స్ భయపడి అని అన్నం కానీ రెస్పాన్స్ మన ఉద్యమానికి రెస్పాన్స్ గా ప్రభుత్వం రెస్పాన్స్ అయ్యి 42% పెడతామని ప్రకటిస్తుంది. దాదాపుగా అనివార్యం అది పెడతారు. వాళ్ళు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ. ఇప్పటికే మన అన్ని పార్టీలు 42%కు మద్దతు ఇచ్చాయి. బీజేపీ పార్టీ కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, ఆయన కూడా చెప్పారు మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే కూడా మద్దతు ఇస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతాం, ప్రధానమంత్రిని కలిసిస్తామని చెప్పారు. కాబట్టి అన్ని పార్టీలు సుముఖంగా వస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలతో ఖచ్చితంగా 42 సాధించాలి.